నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసీనుడా. నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసీనుడా. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు, ఓటమి నీడలో, ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసీనుడా. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో, ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసీనుడా. నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే.
సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. అవునయ్యా యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధతలో మహానీయుడైన దేవా నీకు వందనాలు. అయ్యా నీలాంటి దేవుడి జగమున లేడని ప్రభా పరిశుద్ధుల మాతో మాట్లాడుతుందా. అవునయ్యా నమ్ముచున్నామయ్యా, ఈ లోకంలో నీలాంటి దేవుడి జగమున లేడు నాయన. మీరే గుణమైన దేవుడు, గొప్ప దేవుడు ప్రభా, మమ్మల్ని సృష్టించిన దేవుడు ప్రభా, లోకాన్ని కలుగజేసిన దేవుడు అయ్యా. మీరు మాత్రమే ప్రభా పరిశుద్ధతలో నీలాంటి పరిశుద్ధులు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. మీరే పరిశుద్ధమైన దేవుడు ప్రభా, ఘనమైన దేవుడు నమ్ముచున్నామయ్యా. దేవా నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా మాకు తోడుగా ఉండే దేవుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నాయన, కష్టాలు ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నాయన తొలగిపోయే దేవుడు కాదని ప్రభా, మాతో ఉండే దేవుడు అని నాయన పరిశుద్ధుడా. అయ్యా మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కానీ ప్రభా మాతో ఉండే దేవుడు అని ప్రభా పరిశుద్ధుడా మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు చెల్లించుకున్నావు నాయన. స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు 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 తండ్రి. ప్రార్థన చేసుకుందాం. అంజాక్షి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, కృపామయుడా, ప్రేమగల తండ్రి, మీ బంగారు పాదమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము నాయన. గడిచిన కాలం అంతయు నాకు మాకు తోడు నీడిగా ఉన్న దేవా స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఎందరికో లేని భాగ్యాన్ని మాకు దయచేసిన వాడా స్తోత్రాలు అయ్యా. నీ పరిశుద్ధాలయంలో నీ పరిశుద్ధులైన బిడ్డల మధ్యలో కూడి నాయన నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ నామాన్ని గణపరచుటకు నాయన నీ పాదాల చెంత చేరి నాయన అబ్బా తండ్రి అని మొరపెట్టుకోవటానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలయ్యా. పాటల్లో మీరున్నారు, ప్రార్థనలో మీరున్నారు, స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో ప్రతి ఒక్క విన్నపాన్ని ఆలకించి జవాబు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. నీ దాసుడు నిలవబడి నీ జీవవాక్కులు వివరించుచుండగా కుడి వచ్చిన సంగమతో మీరు మాట్లాడండి నాయన. అయ్యా మీరు మాట్లాడితే మా జీవితాలు మార్చబడతాయి నాయన. అయ్యా మీరు మాట్లాడితే మా జీవితాలు తండ్రి సచ్చిన స్థితిలో ఉన్న మమ్మలను ఉజ్జీవింపచేసి నాయన, జీవింపచేసి తండ్రి అయ్యా క్రీస్తు అనే బండ మీద మేము మా పునాది వేసుకోవటానికి మీ మాటలంతో మమ్మల్ని బలపరుస్తాయి తండ్రి. అట్టి మాటలు మేము వినుచున్నప్పుడు నాయన అయ్యా మా హృదయాలను మేము నాయన అయ్యా మీ వాక్యం పట్ల ఆయత్తపడి నాయన వినటానికి, ఆసక్తిగా వినటానికి సహాయం దయచేయండి. దుష్టుని దూరపరచండి, అంధకార శక్తులను లయం చేయండి. ఈ పిండాలమ చుట్టూ నీ ఆత్మ కంచె, అగ్ని కంచె ఉంచండి అయ్యా. మా ప్రియులందరితో నాయన మీరు మాట్లాడండి నాయన. అందరినీ ఆత్మతో ఆవరించి తండ్రి అయ్యా ఇదిగో నీ సమాధానాన్ని మోసుకొని పోయేవారిగా, నీ దీవెనను మోసుకొని పోయేవారిగా, కుటుంబాలకు ఆశీర్వాదకరముగా ఉండులాగన సహాయం దయచేయండి. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని, యంత్ర శబ్దాలను మీ ఆధీనంలో ఉంచుకొని కుడి కాదు నుంచి అంత వరకు మీరుండి క్రమముగా జరిగించమని క్రీస్తు యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందామండి, అందరూ కూడా కూర్చుందాం. అందరూ కూడా కూర్చుందాం. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే చేరువచ్చిన మీ అందరు కూడా ప్రభు పరిశుద్ధ నామములు అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మంచిది, దేవుడు మనందరిని కూడా దీవించును గాక. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మనం ఈ పత్రిక గడిచిన ఉపవాస ప్రార్థనలో ధ్యానం చేస్తున్నాం. అది కంటిన్యూ చేయాలని దేవుడు ఆశ కలిగించాడు నాకు కూడా. కాబట్టి ఈ పత్రిక అయిపోయే వరకు కూడా మనం ఈ పత్రిక ధ్యానం చేసుకుందాం. ఈరోజు 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 10వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకునుట నాకు ఇష్టము లేదు. ఏదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి.
అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడి. చాలా చిన్న ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూస్తున్నాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. గడిచిన ప్రభా ఇదిగో నెలలన్నీ కూడా మమ్మల్ని కాపాడి మరొక నెలలో ప్రభా మొదటి శుక్రవారం నైనా ఈ ఉపవాస ప్రార్థనలో ఈ సన్నిధిలో ప్రార్థించుకునే అవకాశం మాకు ఇచ్చింది దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాం. వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా నీకు వందనాలు. ఈ చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, వాళ్ళు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే పితరులు చేసింది వాళ్ళకి తెలియదు కాబట్టి, గడిచిన పాత మోషే లాంటి ఆ రోజుల్లో జరిగిన సంఘటనలు వాళ్ళకి తెలియదు కాబట్టి కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అంటే సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటే వారికి తెలియదని చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు. అదేంటంటే మన పితరులందరూ మేఘం కింద ఉన్నారు, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిజం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరించబడరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ పౌలు మాట్లాడాడంటే గడిచిన రోజుల్లో, గడిచిన దినాల్లో, పాత నిబంధన కాలంలో ఆ మోషే నాయకత్వంలో ఉన్నప్పుడు అప్పుడు జరిగిన సంఘటనలు కొన్ని చెబుతున్నాడు కొరింథీ సంఘానికి. ఎందుకంటే ఈ కొరింథీ సంఘానికి వాళ్ళు ఆత్మలో బలపడాలంటే, సంఘం బలపడాలంటే కొన్ని విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి గడిచిన రోజుల్లో ఏం జరిగింది, వాళ్ళు ఎలాగ ప్రవర్తించారు దేవుని సన్నిధిలో, వాళ్ళు ఎలాగ దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నారు, ఎలా డౌన్ అయిపోయారు, ఎలా కొంతమంది నశించిపోయారు, ఇవన్నీ వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే కొన్ని విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు వాళ్ళకి నేర్పుతూ అంటున్నాడు, మోషే రోజుల్లో ఇశ్రాయేలు అందరూ కూడా సముద్రంలో నడిచిపోయారు, మేఘము కింద నడిచిపోయారు. అందరూ సముద్రంలో బాప్తిసం పొందారు. అందరూ ఒకే ఆత్మ సంబంధమైన ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేశారు. అందరూ కూడా ఒకే బాప్తిసం పొందారు, ఒకే ఆహారం తిన్నారు, ఒకే పానం చేశారు. కానీ ఇవన్నీ చేసినా కానీ వారందరిలో ఎక్కువ మంది నశించిపోయారు. వాళ్ళు చేసింది ఏమిటి? వాళ్ళు చేసిన పని అంతా ఆత్మ సంబంధమైనదే. ఇప్పుడు ఆహారం పైనుంచి కురిసింది, పైనుంచి కురిసిన ఆహారం ఆత్మ సంబంధమైనది. అది భూమి మీద పండిన ఆహారం కాదు వాళ్ళు తిన్నది. 40 సంవత్సరాల పాటు తిన్న ఆహారం ఏంటిదయ్యా అంటే ఆత్మ సంబంధించిన ఆహారం తిన్నారు. ఎక్కడి నుంచి పడింది తెలియదు వాళ్ళకి. మనసులో పడిపోయింది, తీసుకున్నారు, ఏరుకుంటున్నారు, దాన్ని మంచిగా మెత్తగా చేసుకుంటున్నారు, రొట్టెలు కాల్చుకుంటున్నారు, దాన్ని తింటున్నారు. అయితే ఆకాశంలో నుంచి పడింది దేవుడు ఇచ్చిన మన్నా, అది తిన్నారు, ఆత్మ సంబంధించింది అది. అయితే ఆత్మ సంబంధించిన పానం చేశారు. అది ఎక్కడది అంటే అది ఎక్కడి నుంచి చెరువులో ఊరి నీరు కాదు, బావిలో నీరు ఊరి కాదు, ఆ నీరు కాదు, కానీ అది బండ పగల కొడితే బండ నుంచి వచ్చిన నీరు. అది ఇక్కడ అంటున్నట్టు రాసిన వాక్యంలో ఆ బండ యేసు ప్రభు అంటున్నారు. ఆ బండ యేసు క్రీస్తే. ఆ బండ మిమ్మల్ని వెంబడించింది, వాళ్ళు వెంబడించింది అంటున్నాడు. అది ఆత్మ సంబంధించిందే. అది లోకానుసారంగా వచ్చింది, లేకపోతే ఒక చెరువులో నుంచి వచ్చిందో కాదు, ఎక్కడో ఎవరో తొవితో వచ్చిన నీళ్ళు కాదు అవి. ఆత్మ సంబంధించిన నీరు. ఎందుకంటే దేవుని మాట ద్వారా వచ్చిన నీరు అవి. అలాగా అన్ని ఒకే దాంట్లో పానం చేశారు, ఒకే ఆహారం తిన్నారు, ఒకే సముద్రంలో బాప్తిసం పొందారు, మేఘము కింద అందరూ బాప్తిసం పొందారు. అంటే అదే నిర్గమకాండం 14 అధ్యాయాలు రాయబడిన మాటలు అంటే అవన్నీ కూడా రాయబడి ఉంటాయి. ఆ 13 అధ్యాయాల చివరిలో వాళ్ళు మేఘం కింద నడిచిపోయినట్టుగా, మేఘం ఎక్కడ ఆగిపోతే అక్కడ ఆగిపోవటం, మేఘం ఎక్కడ కదిలితే కదులుతూ వాళ్ళు గుడాలు ఎత్తుకొని మళ్ళీ చుట్టుకొని ఆ మేఘంతో పాటే వెళ్ళిపోవటం. మేఘం కింద బాప్తిసం పొందారు. లేకపోతే అలాగే సముద్రం అంతట్లో కూడా అందరూ బాప్తిసం పొందినట్టుగా అర్థం చేసుకున్నారు. అంటే సాదృశ్యంగా అలాగ బాప్తిసం పొందారు వాళ్ళు. అలాగ బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఏం చేశారంటే, అయితే వాళ్ళు
ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరించబడ్డారు. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరంట. ఎందుకు లేరు అలాగూ? ఎందుకు ఇష్టలుగా లేరు? ఎందుకు అలా సంహరించబడ్డారు? ఎందుకు చనిపోవాల్సిన అవసరం వచ్చింది వాళ్ళు? ఆ స దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు 40 సంవత్సరాల పాటంట అరణ్యంలోనే తిరిగారంట వాళ్ళు. అరణ్యంలో తిరిగారు. వాళ్ళు వేరే మార్గంలో వెళ్తే ఫిలిష్తీయుల దేశంలో గుండా వెళితే చాలా తక్కువ దూరం అది. చాలా తక్కువ రోజుల్లో వెళ్ళిపోవచ్చు కనాన్ దేశానికి. కానీ వీళ్ళు చేసిన ఈ పనుల వల్ల, వీళ్ళు సణిగిన సణుగుల వల్ల, చేసిన పాపాల వల్ల దేవుడు అక్కడి నుంచి బయలుదేరిన వారందరిని కూడా 40 సంవత్సరాల పాటు అరణ్యంలో తిప్పేశాడు. ఎర్ర సముద్ర మార్గం చుట్టూనే తిప్పేసి అక్కడే అందరూ చనిపోవడానికి సంహరించబడ్డా అంటే ఎక్కువ మంది నశించిపోయారు. ఎందుకు అలా నశించిపోయారంటే వాళ్ళు చేసిన పాపాలు, దోషాలు మనం చదువుకున్నట్టయితే అక్కడ అవన్నీ రాయబడి ఉంటాయి. ఎందుకు వాళ్ళు చనిపోయారు, ఎందుకు వాళ్ళు నశించిపోయారు అని గమనించినట్టయితే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏమిటంటే అవి, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆరుటకు లేచారు అని రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడదు. ఇక్కడ ఏం రాయబడింది? నిర్గమకాండము 34వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ మోషే కొండ మీదకెళ్ళి దేవుని సన్నిధిలో కొండ మీదకెళ్ళి ప్రార్థన చేసి సీనాయి కొండ మీద దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 32వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనం చదువుకున్నట్టు మాట 4వ వచనం చదువుతున్నాను. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపం ఏర్పరిచి దాన్ని పోతపోసి దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుంచి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండగ జరుగును అని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆరుటకును లేచిరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు 6 రోజులు చేసిన పని మోషే ఏం చేస్తున్నాడు? మోషే ఏమో దేవుని దగ్గరికి ఆయన శరీరం నలగొట్టుకుంటున్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు వెళ్ళి దేవుని సన్నిధిలో ఆహారం లేకుండా, పానీయం లేకుండా, దేవుని మాటలే ఆయనకు భోజనంగా ఏర్పరచుకొని, దేవుని మాటలే ఆయనకు ఆహారంగా చూసుకొని 40 రోజులు అలాగే దేవుని సన్నిధిలో సీనాయి కొండ మీదకి వెళ్ళి శిఖరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే కింద ప్రజలు ఏం చేస్తున్నారు? ఎవరి కోసం మోషే ఆ విధంగా పోయాడు? ఎవరి కోసం మోసే కడుపు కాల్చుకొని ఆకలితో ఉండి దేవుని దగ్గర కూర్చొని 40 రోజుల పాటు అంత ప్రయాసతో ఆ దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఎవరి కోసం అంటే ఈ ప్రజల కోసమే. ఈ ప్రజలకి కొన్ని ఆజ్ఞలు ఇవ్వాలి, ఈ ప్రజల్ని ఎలా నడిపించుకోవాలి అని దేవుడు పిలిచినప్పుడు పోయాడు. మోషే, ఇగో వాళ్ళ ప్రజలకి ఇలా ప్రకటించు, ఈ ఆజ్ఞలు చెప్పు, వాళ్ళు ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి అని అన్ని ఆజ్ఞలు తీసుకోవడానికి మోషే దేవుని దగ్గరికి వెళ్ళి శరీరం నలగొట్టుకుంటూ ఉంటే ప్రజలేమో ఇక్కడ తినటానికి, తాగటానికి, ఆ కూర్చుని లేచి ఆరడానికి ప్రయత్నం చేస్తున్నారంట. వాళ్ళు ఒక బలిపీఠం చేసుకొని మోషే రావట్లేదు ఏమైందో అని మోషేని మర్చిపోయి వాళ్ళు ఒక బలిపీఠం చేసుకొని ఒక దూడం చేసుకొని దాని దగ్గర రేపు మనం పండగ చేసుకుందామని అహరోను సాటించినప్పుడు ఆ పండగ ఎలా చేసుకుంటున్నారు? ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకున్నారు. బలిపీఠం మీద ఆ బలులు అర్పించుకుంటూ విగ్రహారాధికులు అయిపోయారంట వాళ్ళు. అది ఇక్కడ రాయబడిన మాట. కొరింథీ రాసిన పత్రికలో చదువుకున్న మాట అంటే వాళ్ళు విగ్రహారాధికులు అయిపోయారంట. వాళ్ళు తినటానికి త్రాగుటకు కూర్చుండి ఆరుటకు లేచిరి అని రాయబడినట్టు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకండి. ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు. పౌలు ఏమంటున్నాడు? 9వ అధ్యాయంలో మనం చూసామంటే చివరి వచనంలో 27వ వచనంలో, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఎందుకు పౌలు ఆ విధంగా శరీరం నలగొట్టుకుంటున్నాడు? ఎందుకు ఆహారం లేకుండా ఉపవాసములతో, జాగరణములతో పౌలు ఆ విధంగా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు అంటే, ఒకవేళ నేను ప్రకటించిన తర్వాత నేను వాళ్ళకి చెప్పిన మాటలన్నీ, మీరు వ్యభిచారం చేయొద్దు, తిండిపోతులుగా ఉండొద్దు, లేదా నిద్రపోతులుగా ఉండొద్దు, పాపం చేయొద్దు, మీరు ఇవన్నీ నేను ప్రకటిస్తున్నాను. ప్రకటించిన తర్వాత అవి మళ్ళీ తిరిగి నా మీద దాడి చేస్తాయేమో, అది మళ్ళీ నా మీదకే వస్తాయేమో, వాటికి నేను లోబడిపోతానేమో అని చెప్పి లోబడకుండా శరీరాన్ని నలగొట్టుకుంటే, ఆ శరీరాన్ని పోషించకుండా మనం తింటాం, కడుపు నిండా బిర్రులు తింటాం. తిన్నప్పుడు ఏమైంది?
మత్తు వచ్చేసి నిద్ర వచ్చేసిద్ది, శరీరాన్ని పెంచుకుంటాం, మనం తిండిపోతూ అయిపోతాం. అది ఒక పాపం అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది విచారం చేయొద్దని చెబుతాం, లేకపోతే ఇంకా వేరే పాపం జాగ్రత్త మేము చేయొద్దని చెబుతాం. చెప్పిన తర్వాత అవి మన మీదకి ఒకసారి రివర్స్ అవుతూ ఉంటాయి. ఒకసారి నేను వాక్యం చెప్పిన తర్వాత, ఏదైనా అంశమే చెప్పిన తర్వాత, ఆ అంశం మీద నాకు ఆ అంశం సంబంధించిన కొన్ని విషయాలు నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. చాలాసార్లు జరిగింది నాకు ఆ విధంగా. ఇంటికి వెళ్ళిన తర్వాత కావచ్చు, బయట కావచ్చు, ఏదో ఒక విషయంలో నా మీద నెమ్మది అనే మాట గురించి చెప్పాను అనుకోండి, నెమ్మది లేకుండా నా జీవితంలో ఆ సాయంత్రం లోపల ఏదో ఒక విధంగా నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నెమ్మది లేకుండా ఏదో ఒక మాట, ఏదో గొడవ రావటం, ఏదో ఒకటి ఇబ్బందికి పరిస్థితులు రావటం, ఏదో ఒక నెమ్మది లేకుండా బలహీనత రావటం, ఏదో ఒకటి. ఎందుకంటే మనం చెప్పిన తర్వాత అపోస్తలుడైన పౌలు అంటున్న మాట అదే, నేను చెప్పిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటాడు. ఎందుకు నలగొట్టుకున్నాడంటే, శరీరానికి మనం ఫ్రీ ఇచ్చామనుకోండి, నువ్వు తిను, తాగు, సుఖించు, బాగుండు అని ఇచ్చామనుకోండి, అది ఇక్కడ ప్రార్థన మర్చిపోయిద్ది. ప్రార్థన చేయనీయకుండా శరీరము అది సోమర్థనం తెచ్చిద్ది మనలోకి. ఇక రకరకాల ఆలోచన తెచ్చిద్ది, శరీర కోరికలు తెచ్చిద్ది. శరీర కోరికలు ఎందుకు వస్తాయి మనకి? శరీరాన్ని పోషిస్తేనే మన శరీర కోరికలు వస్తాయి, లేకపోతే శరీర కోరికలు రావు మనకి. మనం శరీరం నలగొట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఉపవాసాలు చేస్తున్నప్పుడు శరీర కోరికలు అణచబడతాయి. అవి అణచబడకుండా అది అలాగ పైకి వస్తున్నాయి అంటే దాన్ని మనం పోషిస్తూ ఉన్నాం, దానికి ఇష్టానుసారంగా దానికి పోషణ పెడుతూ తిండి పెడుతూ ఉన్నాం. కాబట్టి అందుకే యేసుప్రభు అంటాడు, శోధనలో పడిపోకుండా అంటే మీరు ప్రార్థన చేయండి అంటాడు యేసుప్రభు శిష్యులతో మాట్లాడతాడు. అంటే మనం ఎక్కువ ప్రార్థన చేస్తే మనము దాన్ని జయించగలము, శరీరాన్ని జయించగలము. గల్తీ రాసిన పత్రికలో ఒక రాయబడిన మాట ఏంటంటే, శరీరానికి ఆత్మకి ఎల్లప్పుడూ పోరాటం ఉంటుందంట. గల్తీ రాసిన పత్రికలో అక్కడ మనం చూసినట్టయితే శరీరానికి ఆత్మకి చాలా పోరాటం ఉంటుందని మనం చూస్తాం. వాక్యంలో 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 16వ వచనం చదువుతాం. నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించను. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏమి నిశ్చయించురో వాటిని చేయకుండా ఆపిద్దంటది. ఆ శరీరాన్ని మనం పోషిస్తే శరీరము ఆత్మకు విరోధం అయిపోయిద్దంట. ఎప్పుడు విరోధంగానే ఉంటాయి. అవి మన శరీరంలోనే ఉంటాయి, మనలోనే ఉంటాయి, కానీ మనకు తెలియకుండా ఒకదానికొకటి విరోధం అయిపోతాయి అంట. శరీరం ఏమో నేను ఎక్కువగా ఉండాలి, నేను పోషించబడాలని శరీరం కోరుకుంటూ ఉంటుంది. ఆత్మ ఏమో ఇంకా ఆత్మతో నేను నింపాలి వాళ్ళని అని ఆత్మ ఒక పక్క పోరాడుతూ ఉంటుంది. ఈ రెండుకి ఎప్పుడు విరోధంగా ఉంటుందంట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మను మనం ఆస్వాదిస్తూ ఉండాలి, కానీ శరీర కోరికలు చంపాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఆయన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకు నలగొట్టుకుంటున్నాడు, ఎందుకు మాటలు మాట్లాడుతున్నాడు అంటే, శరీర కోరికలు చంపుకోవడానికి. ఒక మాటలో అర్థం చేసుకుంటే, శరీర కోరికలు చంపుకోవటానికి. శరీర కోరికలు ఏమిటి అంటే తిండిబోతు కావచ్చు, నిద్రపోతులు కావచ్చు, లేకపోతే వ్యభిచారం కావచ్చు, విగ్రహారాధన కావచ్చు. మనం ఈ లోక సంబంధించింది ఏదైతే మనం అనుభవిస్తున్నామో అవన్నీ శరీర కోరికలే. కాబట్టి అటన్నిటిని చంపాలి మనం. అటన్నిటిని చంపాలంటే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ శరీరాన్ని నల్లగొట్టుకోవాలి. మనం గడిచిన రోజులు చేసిన పని అదే. 21 రోజు ఉపవాస ప్రార్థన చేసిన పని ఏమిటి? మనం ఉపవాసం ఉంటాం, నల్లగొట్టుకుంటుంటే ఉపవాసం ఉంటాం. మన శరీరం నలగొట్టుకుంటూ ఉపవాసం ప్రార్థన చేయటం. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ప్రార్థన చేస్తావో, నీ శరీరం నలగొట్టుకుంటావో, అప్పుడు నీ శరీరాన్ని అది అణిగిపోయి ఆత్మ ఎక్కువ అవుతావు. నీ శరీరంలో ఆత్మకి ప్రాధాన్యత ఉంటుంది. ఆత్మ నిన్ను దేవుని శరీరంలో ఇంకా ప్రార్థించడానికి పురిగొల్పుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మనము శరీరాన్ని మనం నలగొట్టుకుంటూ ఉండాలని అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ జనులు తినటానికి, త్రాగటానికి, ఆడటానికి లేచారు అని రాయబడినట్టు, వారిలో కొందరు వలె మీరు కూడా విగ్రహారాధకులుగా ఉండమాకండి. వాటిని తీసివేసుకుని దూరంగా ఉంచండి. విగ్రహారాధకులుగా ఉంటే మీరు కూడా విగ్రహారాధకులు ఏమైపోయారు? వాళ్ళు విగ్రహారాధన చేసి ఏమైపోయారు? దేవుని కోపానికి, ఉగ్రతకి గురైపోయారు వాళ్ళు. అక్కడ మనం చదువుకుంటా మాటలు చూసినట్టయితే దేవుని కోపానికి ఉగ్రత అంటే తర్వాత ఏమైంది? 3000 మంది చనిపోతారు. మోషే దిగి వచ్చిన తర్వాత దేవుని దగ్గర దిగి వస్తాడు, చూస్తాడు. వచ్చేసరికి వీళ్ళందరూ పెద్ద కేకలేసుకుంటూ, విగ్రహారాధన చేస్తూ, వాళ్ళు ఆడుతూ, కేకలేస్తూ, వ్యభిచారం చేస్తూ రకరకాలుగా ఉంటారు వీళ్ళందరూ కూడా.
అలాగున్నప్పుడు మోషే వచ్చి వాళ్ళందరిలో నా వైపు ఉన్న వాళ్ళు ఎవరు నా దగ్గరికి రండి అంటాడు. లేవీలందరూ మోషే దగ్గరికి వెళ్ళిపోతారు. మీకు ఇక నా రక్త సంబంధం చూడొద్దు, ఎవరిని చూడొద్దు, బంధువుల, రక్త సంబంధుల, తల్లిదండ్రుల, లేకపోతే అన్నదమ్ముల, అక్క చెల్లెలు ఎవరిని చూడొద్దు మీరు. మీరు దేవుడు కావాలి అనుకుంటే ఎవరైతే విగ్రహారాధన చేశారో మీ ఖడ్గాలు తీసుకుని అందరూ హతము చేయమని చెప్పినప్పుడు అందరూ లేవీలందరూ వెళ్ళి ఎవరైతే అలా విధంగా చేశారో 3,000 మంది చచ్చిపోయారు. అప్పుడు 3,000 మంది విగ్రహారాధికులు చనిపోయినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. అంటే ఆ సంహరించబడ్డారు. విగ్రహారాధన చేసినప్పుడు ఏమైనా సంహరించబడతారు. కాబట్టి మీరు వాడి వలె ఉండమాకండి. మీరు కూడా వాళ్ళ విగ్రహారాధన చేస్తే మీరు కూడా సంహరించబడిన వారుగా అయిపోతారు. ఈ లోకంలో మీరు ఆరోగ్యం ఉండొచ్చు, బ్రతకొచ్చు, కానీ ఒకరోజు ఇది లెక్కలోకి వచ్చింది కాబట్టి అప్పుడు మీ లెక్కలో ఉంటుంది కాబట్టి మీరు సంహరించబడిన లెక్కలోకి వస్తారు. కాబట్టి అలా మీరు ఉండమాకండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకోటి మనం చూసినట్టయితే మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము, వారిలో కొందరు వ్యభిచరించి ఉన్నందున ఒక్క దినమునే 23,000 మంది కూడిరి. అది మనం చూస్తే సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో అక్కడ మాట రాయబడి చూడండి ఒకసారి. త్వరగా మనం చూసుకుందాం, మన సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా నేను చెప్పడానికి ప్రయత్నం చేయాలి. 25వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ నేను చదువుతాను. 8వ వచనం. సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడగ చోటికి ఆ ఇజ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇజ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇజ్రాయేలుల నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు ఒక దృష్టాంతరంగా వాళ్ళకు చెబుతూ ఈ విధంగా అప్పుడు జరిగింది కాబట్టి మీరు కూడా ఆ విధంగా వ్యభిచారులుగా ఉండమాకండి. వ్యభిచారులు కూడా ఏం చేశారయ్యా అంటే 24,000 మంది చనిపోయారు. ఇక్కడ 23,000 మంది అపోస్తలుడైన పౌలు రాశాడు. అయితే 1,000 మంది తర్వాత చనిపోయినట్టుగా చరిత్రలు కొన్ని రాయబడి ఉంటాయి. 24,000 మంది చనిపోయినట్టుగా మనం అక్కడ చూస్తాం వాక్యంలో. కాబట్టి అలాగా వాళ్ళు ఆ దేవుని సన్నిధిలో వాళ్ళు పాపం చేసి వ్యభిచారం చేసి మనం వివరించుకుంటే చాలా సమయం పట్టింది. కానీ వాళ్ళు అక్కడ ఫినెహాస్ అనే ఆ దేవుని సేవకుడు కొడుకు ఆయన ఆ పని చేస్తాడు. ఒక ఈట తీసుకున్నాడు. ఎవరైతే ఆ విధంగా చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫినెహాస్ వాళ్ళిద్దరిని చంపినప్పుడు పాపం అనేది అక్కడ నిలిచిపోయిద్ది. నిలిచిపోయిన తర్వాత దేవుడు వాళ్ళందరినీ కూడా ఇక అక్కడ వరకు అంతవరకు కూడా తెగులు వచ్చి చనిపోతారు. వాళ్ళు 24,000 మంది చనిపోతారు. ఆ తర్వాత జరిగిన మాట ఏమిటంటే మనము ప్రభువును శోధించకపోదుము ఇందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి, కొందరు తాపకరమైన సర్పాల వలన నశించారు. తాపకరమైన సర్పాలు, ఆ తాపకరమైన సర్పాలు కరిచి చాలా మంది కూడా అక్కడ మరణించినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అది సంఖ్యాకాండం మనం చూసినట్టయితే అక్కడ రాయబడిన మాటలు ఉంటాయి. తాపకరమైన సర్పాలు కరిచి అనేక మంది చనిపోయినట్టుగా వాళ్ళందరూ కూడా దేవుని వేడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభా మేము తప్పు చేసామయ్యా, పొరపాటు చేసామయ్యా అని వేడుకున్నప్పుడు మరలా అవన్నీ కూడా దేవుడు 21వ అధ్యాయం సంఖ్యాకాండం చూసినట్టయితే నేను చదువుతాను. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములు పంపెను. 6వ వచనము. అవి ప్రజలను కలవగా ఇజ్రాయేలులో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకు నీకు విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయన వేడుకొనమనిరి. అనేక మంది చనిపోయారు. అనేక మంది ఆ పాములు కలిసినందువల్ల అనేక మంది చనిపోయారు. కాబట్టి మీరు ఈ విధంగా ఉండమాకండి. ప్రభువుని శోధించమాకండి. మీరు శోధించినందువల్ల చనిపోయారు, చాలా మంది చనిపోయారు. మీరు సనగకుడి, వాళ్ళలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. మనం చూస్తే ఆ దేవుని వాక్యంలో సంఖ్యాకాండము రాయబడి ఉంటాయి. అక్కడ 16వ అధ్యాయం 41వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఉంటుంది. అక్కడ ఆ ప్రజలు మోషే మీద అహరోను మీద సణుగుతారు. సణిగినందువల్ల దేవుని కోపము, దేవుని ఉగ్రత వచ్చి, భయంకరమైన ఉగ్రత వచ్చి తెగులు పంపిస్తాడు. ఆ సంహారకుని పంపిస్తాడు. దాని మీద సంహారకుడు వచ్చి దాడి చేయడం పోయినప్పుడు మోషే అహరోనుతో అహరోను త్వరగా వెళ్ళి దోపార్తి తీసుకొని పోయి వాళ్ళ మధ్యలోకి వెళ్ళు, నిలవబడు, తెగులు ఆగిపోయిద్ది అంటాడు. వెంటనే అహరోను ఒక దోపార్తి తీసుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆ తెగులు ఆగిపోయినట్టు దేవుని వాక్యం చూస్తాం. అంటే సణిగినా కూడా సణుగుటం కూడా పెద్ద పాపం అది అనుకుంటాం. మనం ఏదైనా మాట్లాడుకున్నప్పుడు వాడు అవతలకి వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ సణుక్కుంటూ ఉంటాం, గొణుక్కుంటూ ఉంటాం. ఆ సణుగుడు మంచిది కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా సణిగిన వాళ్ళు మంచి పాపం అది అంటున్నాడు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి సణిగిన వారు లేకపోతే దేవుని శోధించిన వారు
ఈ దేవుని ఉండవలసిన స్థానంలో విగ్రహాలను పెట్టి విగ్రహారాధన చేసిన వారు వీళ్ళందరూ కూడా నశించిపోయారు. అంతే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు వారిలో ఎక్కువ మంది నశించిపోయారు అపోస్తలుడు పౌలు అంటున్నాడు. అందరూ ఒకే ఆత్మ సంబంధించిన ఆహారం తిన్నారు, ఒకే పానం చేశారు, ఒకే దాంట్లో నడిచారు, కానీ అందరూ ఒకే విధంగా ఉన్నారు. కానీ ఎక్కువ మంది నశించిపోయారు. ఎందుకయ్యా అంటే వాళ్ళు చేసిన విగ్రహారాధన చేశారు, దేవుని శోధించారు, సణిగారు. ఇంకా కింద మనం చూస్తే చాలా మాటలు మనకు చూసుకోవచ్చు. అవన్నీ కూడా ఈ సంగతులు దృష్టాంతముగా ఉన్న వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకునేవారు. అంటే శరీర సంబంధులుగా మీరు ఉండమాకండి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే శరీర సంబంధులు, శరీరం కోరికలు పుట్టిస్తూ ఉంటుంది. ఆహారం తిను నువ్వు, లేకపోతే శరీరం ఒక్కోసారి వ్యభిచారం చేయి, లేకపోతే జాగ్రత్తం చేయి, విగ్రహారాధన దగ్గరికి వెళ్ళిపో, ఏం కాదులే వెళ్ళిపో, ఏం కాదు విగ్రహారాధన చేసి తప్పేం లేదులే అని రకరకాలుగా మనం గడిచిన సంవత్సరాలు గడిచిన రోజుల్లో మనం చెప్పుకున్న కొరింథీ సంఘాన్ని గురించి విగ్రహారాధన ఎలా చేశారు వాళ్ళు. ఏం కాదని వాళ్ళు సాధారణ విగ్రహారాధన చేసేవారిగా ఉన్నారు. అందుకు పౌలు కూడా ఒక్కోసారి వాళ్ళని గద్దిస్తూ ఉంటాడు, మంచి పని కాదని. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటి అంటే శరీర కోరికలు అలా ఉండకూడదు. శరీర కోరికలతో ఉంటే మనము నశించిపోతాము అని దేవుడు ఇక్కడ అపోస్తలుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటున్నాం చాలామంది మనం నిలుచున్నాము అనుకున్నవాడంట పడకుండా జాగ్రత్త చూసుకోండి మీరు అంటున్నాడు. అంటే వాళ్ళు అనుకుంటున్నారు నేను ఆత్మీయంగా నేను బాగానే ఉన్నాను, ఆత్మీయంగా నేను మారు మనసు పొందాను, నేను మంచిగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చెబుతున్నాను, లేకపోతే ప్రార్థన చేస్తున్నాను, అన్నీ బాగానే ఉన్నాను అనుకుంటున్నారు మీరు. కానీ మీరు పడిపోకుండా జాగ్రత్త చూసుకోండి. మేము పడిపోతారు మీరు చాలామంది, పడిపోయే వాళ్ళుగా ఉన్నారు. ఆత్మీయంగా బాగా బలంగా ఉన్నాం అనుకుంటున్నారు, కానీ మీరు పడిపోతారు. పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పటికప్పుడు మీరు వాక్యంతో నా శరీరం నలగొట్టుకోండి, ఉపవాసాలతో శరీరం నలగొట్టుకోండి, ఆత్మీయంగా ఎదగండి. ఏమాత్రం ఎదక్కపోయారంటే మీరు అనుకుంటున్నారు మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నారు, కానీ దుష్టుడు బాగా ఉండేవాడు మంచివాడు కాదు. మనం బాగానే ఉంటాం, వాడు మంచివాడు కాదు. ఏదో కోరిక పెడుతుంటాడు మనస్సులో, ఏదో ఒక ఆలోచన పెడుతుంటాడు, మైండ్లో పెడుతుంటాడు. కాబట్టి పడిపోతారు మీరు ఏదో ఒక రోజున. కాబట్టి పడిపోకుండా ఉండాలంటే ఆత్మీయంగా బలపడుతూ ఉండండి మీరు అని ఇక్కడ అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడు పౌలు రోమీలు రాస్తూ మాట అంటాడు. అక్కడ మనం చదువుకుని నేను ముగించబోతున్నాను. అపోస్తలుడు పౌలు రోమీలు రాసిన సంఘంలో రోమా సంఘంతో మాట్లాడుతుంటాడు. 8వ అధ్యాయంలో మనం చదివినట్టయితే నేను చదువుతాను. 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైందంటది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదంట, ఏమాత్రం కూడా లోబడదంటది. దేవునికి శరీరం అనేది ఏమాత్రం లోబడదంట. అది ఎక్కడ ఉంటుంది? మన దగ్గరే ఉంటుంది, అది మనలోనే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. కానీ అది ఏమాత్రం దేవునికి లోబడే శరీరం కాదంటది. ఎప్పటికెప్పుడు అది తన సొంత ఆలోచనలు సొంతగా దాన్ని బలపడాలి ఆలోచనతో ఉంటుంది శరీరం. కాబట్టి ఆత్మకు విరోధంగా ఉంటుంది. కాబట్టి అన్నాడు ఇక్కడ రాయబడిన మాట, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారంట, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. కానీ శరీరానుసారమైన మనస్సు మరణం అంటది, ఆత్మానుసారమైన జీవం అంటది. మనం ఆత్మానుసారంగా ఉంటే మనం జీవంలోకి వెళ్తాం, శరీరానుసారంగా ఉంటే మనం మరణిస్తామని దేవుని వాక్యం రాయబడుతుంది అపోస్తలుడు పౌలు ద్వారా. కాబట్టి మనము శరీరానుసారమైన మనసుతో ఉండకుండా ఆత్మానుసారమైన మనసుతో మనం ఉన్నట్టయితే జీవములోకి మనం వెళ్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు అపోస్తలుడు పౌలు మనతో మాట్లాడుతుంటే మీరు శరీరానుసారులుగా ఉండమాకండి, అవి దూరం చేసుకోండి. అవి దూరం అవ్వాలంటే మీరు వాక్యం ద్వారా ఎల్లప్పుడూ నింపబడుతూ ఉండండి. మీ శరీరాన్ని మీరు నలగొట్టుకోండి. ఒక పక్క మోషే శరీరం నలగొట్టుకుంటున్నాడు, ఒక పక్క అపోస్తలుడు పౌలు శరీరాన్ని నలగొట్టుకోండి. ఎందుకంటే ఎక్కడ పోయి మళ్ళీ వాళ్ళ మీద దాడి చేస్తాయో అని, ఎక్కడ ప్రకటించిన తర్వాత మాట్లాడిన తర్వాత వాళ్ళ మీద తిరిగి దాడి చేస్తాయోనని ఎప్పటికప్పుడు ప్రార్థనలు కొనసాగుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు శరీరం నలగొట్టుకుంటూ ఉంటారు. ఆహారం లేకుండా, జాగరణతో, నిద్ర లేకపోయినా శరీరం నలగొట్టవచ్చు. నిద్ర లేకుండా ఎక్కువ ప్రార్థన చేస్తారంటే శరీరం నలిగిపోతే దాన్ని నలగొట్టినట్టే మనం ఇకన అది ఎక్కడ పైకి రావడానికి వీలుండదు ఇకన. కాబట్టి ఎప్పుడైనా గమనించండి, మనము దేవుని సన్నిధిలో మనం ఎదగాలంటే ఒకటే మార్గము, శరీరాన్ని అణచివేయాలి. మనము
దాని కోరికలు అణచివేయాలి మనము. ఎప్పుడు దాన్ని మనకు ఫ్రీ ఇచ్చామంటే, ఇక నా బైబిల్ పక్కకు పడేస్తాము, ప్రార్థన లేదు, పడుకోవటానికి ఇష్టపడుతుంటాం మనము. సోమరితనం వచ్చేసిద్ది. కడుపు నిండా తిన్నామంటే, ఆహారం తిన్నామంటే సోమరితనం వచ్చేసిద్ది. పడుకుంటాం. ఇంక ప్రార్థన ఉండదు, బైబిల్ ఉండదు, వాక్యం చదువుకోవటం ఉండదు. ఇవన్నీ ఉండవు. ఎందువల్ల వచ్చిందయ్యా అంటే ఇది శరీరానుసారమైన మనసుతో ఉంటే. కాబట్టి ఇజ్రాయెల్ గురించి ఒక సాదృశ్యంగా చూపిస్తూ అంటున్నాడు, మీరు వీరి వలె ఉండమాకండి. వారి వలె మీరు ఉండమాకండి. మీరు ఆత్మానుసారంగా ఎదగండి అని కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఈరోజు మన సంఘంతో మాట్లాడుతున్న మాటలు కూడా మనం కూడా ఆత్మానుసారంగా ఎదిగితే మనము జీవం మనకుంటది. శరీరానుసారంగా ఉంటే మనం మరణం ఉంటదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవి రెండిట్లో మనం ఏది కావాలో మనం నిర్ణయించుకుంటాం. మరణాన్ని ఎవరు కోరుకోరు. నాకు మరణం కావాలని ఎవరు కోరుకోరు. కానీ నాకు జీవము కావాలని కోరుకుంటాం. కాబట్టి ఈరోజు ఈ మాటల ద్వారా మన శరీరాన్ని నల్లగొట్టుకుంటానికి ప్రయత్నం చేయండి. ఇంకా రోజు రోజుకు ప్రార్థనలో ఎక్కువ ప్రార్థన చేసుకోండి. ఎక్కువగా దేవుని వాక్యం చదువుకోండి. ఉదయం సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడు ఒక అధ్యాయం చదువుకోవచ్చు. చదువుకున్నందువల్ల దానివల్ల మనకి నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది. అంతకంటే నష్టం మనకేం రాదు. కాబట్టి మీరు ప్రార్థన వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. మనము ఆత్మానుసారంగా ఉండి జీవములోకి మనం ప్రవేశిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు ఉపవాస ప్రార్థనలో మాకు తోడుగా ఉండి నాయన, మాతో కొన్ని మాటలు మాట్లాడిన దేవా, మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఆత్మానుసారంగా ఉంటే జీవమని ప్రభా, శరీరానుసారంగా ఉంటే మరణమని మాతో మాట్లాడు.